సూర్య జాను దగ్గరికి వచ్చి జాను జాను నన్ను క్షమించి జాను నేను చేసిన తప్పుకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను అయితే నన్ను వదిలిపెట్టరా బాబు నేను వెళ్ళాలి ఇక్కడి నుండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సూర్య మాత్రం లేదు జాను నన్ను క్షమిస్తున్నావు అని అంటే నేను వదిలిపెడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను మాత్రం మర్యాదగా నన్ను వదిలిపెడతావా లేదా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సూర్య అయితే ఎలాగైనా సరే జానుని ఆపాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ జాను అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను అయితే సూర్య వైపు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సూర్య అయితే జాను నన్ను క్షమించు జాను అని చెప్పేసి అయితే అనుకుంటూ తను చెవులు పట్టుకొని మరీ గుంజీలు తీస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న జాను అయితే నవ్వుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సూర్య అయితే అమ్మయ్య నన్ను క్షమించావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను అయితే క్షమించానురా బాబు నన్ను ఇక వదిలిపెట్టు మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ముందు అటువైపుగా మీ ఇంటికి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సూర్య అయితే జాను వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న జాను అయితే నవ్వుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సూర్య జాను వైపు అలా ప్రేమగా అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.